నమస్తే. మార్గసత్య టీవీకి స్వాగతం. ప్రేక్షకులకు మిత్రులారా, ఈరోజు ఒక సీరియస్ విషయం మాట్లాడదాం. మార్గసత్య అనేది జనజీవితాన్ని ప్రభావితం చేసేది అన్ని వార్తగా చూపిస్తుంది. దాని గురించి చెప్తుంది, రాజకీయాలు కాదు. ఇప్పుడు మనం చెప్తాం, ఇక్కడ మాట్లాడదాం. సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన జడ్జిమెంట్ నేను ఇచ్చింది. చట్టాన్ని విశ్లేషించి చెప్పింది ఏం చేయాలనేది. కేంద్ర ప్రభుత్వం 2021లోను 2022లోను 2 ఉత్తర్వులు ఇచ్చింది మైనింగ్ కంపెనీలకు. మీరు మైనింగ్ చేసుకోవచ్చని ఇచ్చింది. కానీ అది తప్పు, చట్టవిరుద్ధమైందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ క్లియరెన్స్ లేకుండా, అంటే ఇక్కడ మైనింగ్ చేస్తే ఆడ ఖనిజాలు తవ్వితే, అది ఏ ఖనిజమైనా కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, రాగి కావచ్చు, బొగ్గు కావచ్చు, అవి తవ్వితే పర్యావరణం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అని చూపించి జనాలను అడిగి జనాల అనుమతులు తీసుకొని ప్రజల అభ్యంతరాలు లేదంటేనే చేయాలి. రెండవది, దానివల్ల ఎటువంటి కాలుష్యం ఉండరాదు, పర్యావరణ ప్రదూషణ ఉండొద్దు, అట్లయితేనే మైనింగ్ చేయాలి. ప్రకృతిని నాశనం చేసే మైనింగ్ ఉండకూడదు అనేది నిబంధన, చట్టం ఉంది. ఆ చట్టానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసి చేయడానికి వీల్లేదని చెప్పింది. అది చూద్దాం. జస్టిస్ బిఆర్ గవాయ్ సీతారాం గారు, మనతో పాటు గణతి సీతారాం గారు ఉన్నారు. ఆయన సామాజిక రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్త. వారు అడుగుతున్నది ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పర్యవసానం ఎందుకు అడుగుతున్నారు, అంతే కదా. అంతే సార్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అందుకని వారినే రమ్మన్నాము. దీని పర్యవసానం కూడా మీరు చెప్పాలని మమ్మల్ని అంటున్నారు ఆయన. అందుకనే మీ ముందు పెట్టినాము. ఇది హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన వార్త. ఒక హిందుస్థాన్ టైమ్స్లో, అంటే హిందూలో కూడా వచ్చింది, అన్ని పత్రికలు వచ్చింది, తెలుగు పత్రికలు సరిగా రాలేదు, ఎందుకో రావాలి. దాంట్లో ఏం చెప్పినారంటే, జస్టిస్ ఇద్దరు జడ్జిలు ఉన్నారు దాంట్లో, డివిజన్ బెంచ్, జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ జస్టిస్ సందీప్ మేహతా. వాళ్ళు నాకు ఉత్తర్వులు ఇచ్చినారు. వనశక్తి అనే సంస్థ ఒక పిటిషన్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వము చట్టవిరుద్ధమైన అనుమతులు ఇవ్వచ్చునా, చట్టాన్ని పక్కన పెట్టవచ్చునా అని కేసు. వనశక్తి, వనం గురించి అది ఏం చెప్పింది, ఏమడిగిందంటే, దాని గురించి అడిగింది. ఈ డాక్యుమెంట్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ఒకటి ఉండాలి, అది స్టాచ్యూట్. అది లేకుండా పర్మిషన్లు ఇస్తాం మేము, మీరు మైనింగ్ మొదలుపెట్టండి. తర్వాత ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ అంటారు, అంటే మీరు మైనింగ్ చేసిన తర్వాత పర్మిషన్లు తీసుకోండి. ముందు మైనింగ్ అయితే మొదలుపెట్టండి, పర్మిషన్ లేకుండా మొదలుపెట్టండి, ఆ తర్వాత అనుమతులు కోరండి అని అంటారు. దాన్ని అటువంటి అడ్రస్ ఇచ్చింది. ఇస్తే దాని తరఫున గోపాల శంకర్ నారాయణ వనశక్తి తరఫున హాజరైన కోర్టులో చెప్పినాడు, జూలై 2021లో స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ అంటే ఏంటంటే, మీరు ముందు మొదలు పెట్టండి, తర్వాత అనుమతులు తెచ్చుకోండి. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అది అని ఇచ్చినాడు. అది తప్పు కదా అని ఆయన అడిగాడు. దాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్కు వ్యతిరేకమైంది, దుర్వాసన వస్తుంది ఫోన్, అది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ముందు పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పింది. ఇది దానివల్ల ఏమేమి నష్టాలు ఉంటాయని కూడా చెప్పాలి, పర్యావరణ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్పి గట్టిగా చెప్పింది, ఉతికిపారేసింది. అది దానికి సంబంధించి చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ప్రభుత్వాలకు, ఏ కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మైనింగ్ మాఫియా చేతుల్లో కీలు బొమ్మలు, తోలు బొమ్మలు బానిసలైనారు. వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారు, అన్ని పార్టీ, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అందరికీ మాఫియా, మైనింగ్ మాఫియా చేతులు ఉన్నారు. మనం కరీంనగర్లో చూసినాము, కొండలని మాయమైనవి. ఆ కొండల్ని మాయం చేసే వ్యక్తి ఎవరి అధికారం ఉంటే ఆ పార్టీలో జరుగుతాడు, మంత్రి కూడా అవుతాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది, డాకిని షాకిని అంటున్నారు. అది శక్తుల పేరు, శక్తి పేరు, షాకిని, డాకిని, రాగిని, పద్మిని, శక్తుల పేరు. నదులన్నీ ఛత్తీస్గఢ్లో శక్తి దేవతల పేరు మీద ఉన్నాయి. అవన్నీ ఏమైతే దంతవాడ జిల్లాలో దక్షిణ ఛత్తీస్గఢ్ మన ఆనుకొని ఉంటుంది, తెలంగాణ ఆనుకొని ఉంటుంది. అక్కడ ఐరన్ ఓర్ చేయడం వల్ల, అంటే ముడిము తవ్వకం వల్ల ఏమవుతుందంటే, నదులన్నీ రెడ్ ఆక్సైడ్ ఎర్రగా నదులన్నీ అవుతున్నాయి. అవి ఇక్కడ దానివల్ల ఏమవుతుందంటే, అక్కడ ఎర్రబడిపోతున్నాయి నదులు. ఈ నదులు దాకిన శక్తిని, అక్కడ ఉండేదంత గుర్తుకోయలు ఉంటారు, నక్సలైట్ కూడా ఎక్కువనే ఉంటారు, అది నక్సలైట్ ఇన్వెస్టెడ్ ఏరియా. అక్కడ ఏం చేయాలో నీరు తాగలేకపోతున్నారు ఆదివాసులు. పశువులు తాగలేకపోతున్నాయి, పక్షులు తాగలేకపోతున్నాయి, జంతువులు తాగలేకపోతున్నాయి, మొక్కలకు వస్తే మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక, ఎందుకు ఇట్లా జరుగుతుందంటే,
ఎర్రగా ఎందుకని అంటే శక్తి దేవతలు కదా, డాకిని శాకిని దేవతలు. వాళ్ళ నదుల పేర్లు శాకిని డాకిని దేవతల పేర్లు, శక్తి దేవతల పేరు మీద ఉన్నాయి ఇక్కడ. రాగిని పద్మిని. ఆ దేవతలకు కోపం వచ్చింది, అందుకని రక్తం కారేటట్టు చేసింది. రక్తం ఉంది, ఎర్రగా రక్తం ఉంది. మరి ఏం చేయాలి? మనం తప్పని చేసినాము, అందువల్ల దేవత కోపం వచ్చి మనం నీళ్ళు తాగకుండా వాటిని ఎరుపుమయం చేసింది, ఎర్రబారిచ్చింది. మరి ఏం చేయాలి అంటే మనం ఎవరో బలి కావాలి, బలిస్తే తగ్గుతుంది. అక్కడ ఇక్కడ నదులు దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడం ఎందుకంటే బలియడం. అందరు కలిసి తీర్మానం చేసి గ్రామసభ, నువ్వు చిన్న నీకు పెళ్లి కావడం చేయాలి, నీకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు, దూకరా నాయన దండం పెట్టి బలిచ్చినప్పుడు హారతి ఇచ్చి మొక్కి దండాలు పెట్టి నువ్వు చాలా గొప్పోడివి, మా కోసం త్యాగం చేస్తున్నావు, శక్తిని ప్రసన్నం చేసుకుంటున్నావు అని చెప్పి దూకినారు. దూకినా కూడా కాకపోతే అయ్యో అటువంటి వాడే తప్పు చేసి ఉంటాడేమో, పెళ్లి కాకముందే ఇంకేదో చేసి ఉంటాడు వీడు, అందుకని రాలేదు, అస్కలిత బ్రహ్మచారం చూద్దాం అని ఇంకోటి చూసి వాడు ఎన్ని అయినా కూడా పాపం కావట్లేదు. ఇంత భయంకరంగా ఉంది. ఇంకోటి హిందుస్థాన్ టైమ్స్లోనే ఉంది. ఏమవుతుంది, నదుల పక్క నుంచి బొగ్గు గన్ను తవ్వితే ఏమవుతుంది చూడండి. ఇది రాసినారు, ఎనీ రివర్ ఫ్లోయింగ్ నియర్ మైనింగ్ ఫెస్టివల్ ఈజ్ లైక్లీ టు క్యారీ ఏ లాట్ ఆఫ్ పొల్యూషన్. ఇండియన్ పోలీస్ హై ఇన్ సల్ఫర్ ఫ్లై యాష్ కంటెంట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, బొగ్గు గన్ల పక్కన, నదుల పక్కన బొగ్గు గన్ను తవ్వితే దానివల్ల వచ్చే వ్యర్థ పదార్థాలు నదులను నాశనం చేస్తాయి, నదుల నీటి నాణ్యతను నాశనం చేస్తాయి. దానివల్ల చాలా కాలుష్యం వస్తుంది. దాంట్లో బొగ్గులో సల్ఫర్ ఉంది, సల్ఫర్ తాగితే డేంజర్, నదులోంచి పోతుంది. గోదావరి పక్కన అటుపక్క ఇటుపక్క అది మంచిర్యాల కావచ్చు, మందమరి కావచ్చు, గోదావరి కని కావచ్చు, భూపాలపల్లి కావచ్చును, ఇల్లందు కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, మనుగూరు కావచ్చును, ఎక్కడ చూసినా బొగ్గల్ని అటుపక్క ఇటుపక్క నదులకు. ఆ బొగ్గల వల్ల మొత్తం నదులు నాశనం అవుతున్నాయి. అవి తాగుతున్నారు, తాగితే రోగాలు వస్తున్నాయి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్పింది. ఇది కూడా ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. కోల్ మైన్స్ ఆఫ్ హెవీ వాటర్ డిమాండ్ యూజింగ్ మిలియన్స్ ఆఫ్ లీటర్స్. ఇంకోటి బాగా నీళ్ళు కావాలి వాటికి, మిలియన్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాయి. ఎందుకంటే దాంట్లో బొగ్గులు కడగాలి. అక్కడ కోల్ వాష్ ప్లాంట్స్ ఉంటాయి, కడగేసరికి నీళ్ళన్నీ పోతుంది. దాంట్లో ఎఫ్లుయెన్స్ ఆర్ ఇండియన్ డైవర్టెడ్ బ్యాక్. మళ్ళీ దాని కిందికి ఆ కడిగిన వ్యర్థ పదార్థాలన్నింటినీ మళ్ళీ నదిలోకి పంపిస్తే నదుల నీరంతా కాలుష్యం అయిపోతుంది. గోదావరి కని పక్కన అంతా మొత్తం అదే ఉంది. ఇది ఇక్కడ జరిగింది చూడండి, లీలానగర్ దగ్గర ఏం జరుగుతుంది చూడండి. మహానది ఉంటుంది, మహానదికి అటుపక్క ఇటుపక్క మహానది కోల్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. గోదావరి పక్క అటుపక్క ఇటుపక్క మహానది చుట్టుపక్కల చూస్తే మొత్తం నాశనం అయిపోయింది. ఛత్తీస్గఢ్లో దీప్కా. దీని గురించి చాలా చెప్పినారు, దీన్ని ఆపేయమని కూడా చెప్పినారు. అనే తర్వాత నీళ్లు తోడితే 1200 మీటర్ల లోతుగా తోడుకుంటూ పోతున్నారు. అంత లోతు నీళ్ళు తోడితే చుట్టుపక్కల 30-40 గ్రామాల్లో జలవనరులు ఉండవు, నీటిలో భూగర్భ జలాలు ఉండవు, బావులు ఎండిపోతున్నాయి. ఎండిపోతే వ్యవసాయం కూడా లేదు, మూట బావులు లేవు, ఏ బావులు లేవు, బోరు బావులు ఎండిపోతున్నాయి. ఎందుకంటే 1200 మీటర్లు ఏ బోరు ఉండదు, అంతా మొత్తం తోవేస్తున్నారు. బ్లాస్ట్ చేయడం, బేల్ చేయడం. తర్వాత భూములు లాక్కుంటే 30 ఊర్లు 20 ఊర్లు ఒక్కొక్క ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కింద లాక్కొని న్యాయపేస నష్టపరిహారం వేరు ఇస్తే నామినల్గా ఇస్తారు. 5,000, 10,000, ₹1,00,000. ఎట్లా అవుతుంది, ఎట్లా సరిపోతుంది? జనం ఆహాకారాలు చేస్తున్నారు. ఇది ప్రకృతిని నాశనం చేసేది. ఇంతదాకా శ్రీధర్ ఉండేవాడు, మొత్తం నాశనం చేసినారు. అంతకుముందు వాళ్ళు నాశనం చేసినారు, పాపారావు లాంటి వాళ్ళు. అందుకని నరసింహారావు ఉండేవారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇది ఆపేయమని చెప్పాలి. ప్రకృతిని నాశనం అవుతున్నది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, అయినా బుద్ధి రాకపోతే మాఫియా చేతుల్లో ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దీన్ని ఆపేయమని చెప్పండి. చెప్పకపోతే మీరు కూడా టీఆర్ఎస్ రాష్ట్రాలకు పోతే కేసీఆర్ గురువుగా భావిస్తే మీకు కూడా ప్రజలు గుర్తుపాఠం చెప్తారు. గోదావరికి అటుపక్క ఇటుపక్క మనం చూసినాం. సిపిఐ గెలిచింది యూనియన్, కాంగ్రెస్ పోయింది. ఐఎన్టీసీ పోయింది, ఏఐటీసీ గెలిచింది. ఎందుకంటే ఇక్కడ పర్యావరణ ప్రదూషణ జరుగుతున్నది, విధ్వంసం జరుగుతుంది. దాని వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు, టీఆర్ఎస్ మాట్లాడలేదు. పర్యావరణ విధ్వంసాన్ని ప్రోత్సహించిన అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు నాశనమవుతున్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి అధికారంలో కాంగ్రెస్ పార్టీని కూడా మనం గట్టిగా బెత్తం తీసుకొని హెచ్చరిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్.